చదువుకోనోడు కాకరకాయ అంటే చదవచ్చినోడు కీకరకాయ అన్నాడట. అరే సగం మంది ఓటే వేయలేదంటే ఇక ఏమనాలి ఇళ్ళను? సినిమాలు పోయదలిగి షికార్లు చేస్తానికి ఇచ్చినారు సెలవు. ఇలా ఓటేయనోళ్ళు మాకు ఈ లీడర్ అది చేయలే, ఈ లీడర్ ఇది చేయలే అని అడిగా కేడికెళ్ళొస్తుంది? ఇంత అద్మానం ఉంటుందిలా. సూటు బూటేసుకొని టిక్కు టాక్ తయారై తిరిగే మీకంటే ఊర్లో గోషి పెట్టుకొని తిరిగేటోళ్ళే చాలా నయం. ఓటేసుడంటే ఆస్తులు రాసిచ్చుడు అనుకున్నట్టున్నారు హైదరాబాద్ ఓటర్ దేవుళ్ళు. ఏలుకు ఇంకంటితే ఈ కారం అని ఫీల్ అయినరో ఏమో. 10 నిమిషాల పనికి రోజంతా సెలవే ఇచ్చిరి. గల్లీలలోనే పోలింగ్ సెంటర్ పెట్టిరి. అట్లా పోయి ఇట్లా ఒత్తస్తందుకు శాతగాలే అయ్యగార్లకు. మళ్ళా అంతా చదువుకున్న మోతెవర్లే, పెద్ద పెద్ద కొలువులు ఎలగబెడుతున్నోళ్లే. రోడ్లు ఎడల్పు చేయాలి, బ్రిడ్జిలు కొత్తవి కట్టాలి, మా గల్లీలకు నీళ్ళు వస్తలేవు, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని పెద్ద పెద్ద డైలాగులు దంచుతారు. కానీ ఓటర్లు ఏం చేయాలో అది మాత్రం చేయాలి. వచ్చినోళ్ళకి ఎండగొట్టద్దని టెంట్లు వేసిర్రు, మంచినీళ్ళ సౌలత్ చేసిర్రు. కానీ అబ్బా సెలవు దొరికింది అని మంచిగా సినిమాలకు, షికార్లకు, టూర్లకు ఎవరికి ఎటు పోవాలనిపిస్తే అటు పోయిర్రు. అదే హీరో రామ్ చరణ్ వాళ్ళ అత్తమ్మని చూడురి, ఏదో పని మీద బయట దేశానికి పోయి ఓటేస్తేందుకు హైదరాబాద్కి వచ్చింది. ఈ పట్న పొల్ల కంటే ఊర్లలో ఉన్న గీ తాతలు అమ్మమ్మలు 100కి 200 వాళ్ళ నయం. శాత కాకుండా ఎట్లొచ్చి ఓట్లేస్తున్నారో చూడురి. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సారు దవాఖాన్లకు వెళ్ళి అంబులెన్స్లు వచ్చి మరీ ఓటేసిండు. ఓటిల్వ తెలిసినోడు కాబట్టి వేస్ట్ చేసుకోలే. ఇక పొద్దుమికినాక వైన్ షాపులు తెరిస్తే చూడుర్రి ఎట్లా లైన్లు కట్టిర్రో. 2 రోజుల సంది మందు దుకాణాలు బంద్ ఉండే కదా, ఇక ఇయ్యాల పోయి తాకుడు తాగిర్రన్నట్టు.